ఇదంతా చూస్తే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అతని మీద పోలీసులు కావాలని అతని మీద దాడి చేశారని లాకప్ డెత్ జరిగిందని చెప్పి అతని మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. దీన్ని చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఒక కాపు వర్గానికి చెందిన వాళ్ళందరి మీద కావాలని ఒక పోలీస్ ఒక్క నిమిషం అయ్యా సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అతను నదిలో కొట్టుకుపోయేవాడు, ఏదో రకంగా ఒడ్డుకు చేరాలి, ఏదో ఒకటి అతన్ని ఆసరగా తీసుకొని అతను ఒడ్డుకు చేరుకోవటం కోసం ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆయన కాపులందరూ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారని, కాపు నాయకులందరూ, కాపు వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ రోజున కుల రాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కావాలని చెప్పి ఈ ఏదైతే కాపు వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ కూడా రాజకీయం వైపు ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. ఆయన పోలీసులు దాడి చేశారని, అతన్ని మీద కావాలని దాడి చేశారని, అతన్ని లాకప్ డెత్ జరిగిందని, ఆ డెడ్ బాడీకి తీసుకెళ్ళి ఆ శవాన్ని అతన్ని ఆ శవాన్ని కాల్చారని, దహనం చేశారని, ఆ బూడిద కాకుండా డెడ్ బాడీ బూడిద కూడా దొరకకుండా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపు వర్గాలందరినీ కూడా ఆయన రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుల రాజకీయాలని మీరు కుల రాజకీయాలకి మీరు ప్రోత్సాహం చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపులందరినీ కూడా మీరెందుకు రెచ్చగొడుతున్నారు? ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందని ఆ తల్లి ఎప్పుడైతే ఆమె హైకోర్టుకు వెళ్ళటం, హేబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, తర్వాత కూడా ఆమె కంప్లైంట్ చేయటం కూడా మనం చూసాం. పోలీస్ సీనియర్ ఆఫీసర్లందరూ కూడా ఆ కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ని విఆర్కి పంపడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే డీజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీ, వీళ్ళందరినీ కూడా పిలిచి సీరియస్గా యాక్షన్ తీసుకోండి, అతన్ని విఆర్కి పంపించడం కరెక్ట్ కాదు, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే పోలీసు డిపార్ట్మెంట్ సిఐ గారిని, కృష్ణలంక సిఐని
అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. తర్వాత వెంటనే రెండవ రోజు చూసిన తర్వాత సస్పెండ్ చేయటం కాదు, ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, ఈస్ట్ గోదావరి ఆఫీసర్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అసలు ఏం జరిగిందో ఒక ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి ఎస్పీని ఆదేశించడం జరిగింది. ఆయన ఈ రోజున రావడం జరిగింది, దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత దీని మీద తెల్లవారుజామున ఈరోజు ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 107/26 107/26 అండర్ సెక్షన్ 127 అంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 103 బిఎన్ఎస్ కింద అంటే పాత ఐపీఎస్ 302 ఐపీఎస్ ఎలా ఉందో మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 238 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని దర్యాప్తుగా ఐఓగా ఏసీపీ దైవ ప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతన్ని దర్యాప్తు ఆఫీసర్గా ఇవ్వటం, అతని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయటం జరిగింది. చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకున్నది. కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అతన్ని సస్పెండ్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం, ఆ ఇన్వెస్టిగేషన్ చేయటానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్టబద్ధంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, దీని మీద దర్యాప్తు చేసిన అధికారి ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేషన్లో బాధ్యులైన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేది లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. సిన్సియర్గా దర్యాప్తు చేయాలి, బాధ్యులైన పోలీస్ అధికారులందరినీ చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. తప్పకుండా బాధ్యులు ఎవరిని కూడా వదిలేది లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక నీవెందుకు ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నావు? ఎందుకు ఈ రోజున ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు దీని మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు ఈ కేసులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అసలు ఎందుకు మీరు ఈ ఇంటికి వెళ్ళటం, ఈ తల్లితో మాట్లాడటం, ఇది దాని మీద బాధ్యత కలిగిన వాడిగా నీవు కన్నీరు గార్చటం, ఇదంతా కూడా మొసలి కన్నీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అట్టని అల్లరి చేస్తున్నారని 14 సంవత్సరాల గౌడ కులానికి చెందిన అతను బాలుడు అమర్నాథ్ గౌడ్ అని అతను నా అక్కని ఎందుకు మీరు అల్లరి చేస్తున్నారని చెబితే నలుగురు మీ పార్టీ నాయకులు అతన్ని పెట్రోల్ పోసి తగలబెడితే మీరెందుకు వెళ్ళలేదు? ఇక్కడ కాపులు జరిగి వీళ్ళు చేసి ఒక కాపులకు అన్యాయం జరిగిందని చెప్పిన మీరు ఆ రోజున అతన్ని పెట్రోల్ పోసి తగలబెడితే ఆ గౌడ కులానికి చెందిన ఆ బాలుడు చనిపోతే మీరెందుకు వెళ్ళలేదు? ఎక్కడికి రావటం ఏంటి? అంటే కులాలతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? కాపు వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పాలనుకుంటున్నారా? మరి ఆ బాలుడు శవం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ ముద్దాయిలైన ఎవరైతే పెట్రోల్ పోసి చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆగస్టు 15న మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రమ్య అనే ఒక యువతని, ఒక బాధ్యత గల చదువుకునే అమ్మాయిని నడి రోడ్డు మీద కత్తితో దాడి చేసి చంపితే మీరెందుకు వెళ్ళలేదు?
ఆ అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు. అంటే ఈ కులాల మీద ఆ కాపు వర్గాలందరినీ కూడా రాజకీయంగా చేయాలని, రాజకీయంగా వాళ్ళని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు. ఆ అమ్మాయి రమ్యని ఎందుకు మీరు వెళ్ళలేదు? ఎందుకు బాధ్యతగా మీరు వ్యవహరించలేదు? ఆ శవాన్ని పలకరించడానికి, ఆ కుటుంబ సభ్యులను పలకరించడానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? మీ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీలో నాగమ్మని ఒక దళిత మహిళను రేప్ చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే మీ నియోజకవర్గంలో మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ దళిత మహిళని ఎందుకు మీరు ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళలేదు? ఆ శవాన్ని చూడటానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడికి వచ్చారు, ఈ కాపులందరికీ రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? సుధాకర్ అని డాక్టర్, అతను కూడా మాస్క్ కావాలని అడిగితే అతను చనిపోయాడు. అతన్ని బలవంతంగా అతను చంపేయటం జరిగింది. అతన్ని పలకరించడానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పలకరించలేదు? అంటే మీరు ఈ కుటుంబం కాపు కులానికి చెందిన వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మీరు ఈ రకంగా కాపుల్ని రెచ్చగొట్టడం అది సరైనదని చెప్పి నేను అడుగుతున్నా. మీ మాజీ మంత్రి ఎవరైతే ఈ రోజున ఉన్నాడో అంబటి రాంబాబు, ఎవడో చనిపోతే ఆ డెడ్ బాడీని ఇతను చంపారని చెప్పటం, ముందు ఒక పోలీసు, వెనక ఒక పోలీసు, మధ్యలో డెడ్ బాడీని కూర్చొని కాల్ చేశారని చెప్పటం, ఈ రకంగా కావాలని చెప్పి కాపులను రెచ్చగొట్టడం కోసం, రాజకీయంగా వాడటం కోసం చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, తప్పు చేసిన ఏ పోలీస్ అధికారిని కూడా ఆయన వదిలేది లేదని చెప్పారు. సస్పెండ్ చేశారు, కేసు రిజిస్టర్ చేశారు, మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు వచ్చి ఈ రోజున దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ సీఎం గారిని కలిశారు. సీఎం గారు క్లియర్గా చెప్పారు, తప్పకుండా తప్పు చేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేది లేదు, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటాం. అతను చనిపోవటానికి కారణం పోలీస్ అధికారులు అయితే వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది. నీవేమో వాళ్ళందరి మీద కాపుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నావు. కావాలని చెప్పి కాపుల్ని రెచ్చగొట్టాలని, కాపులందరూ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారని మీరు రాజకీయంగా మొసల కన్నీరు కారుస్తున్నారు. అది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తెలియజేస్తున్నాను. నేను కావాలని చెప్పి మీరు ఈ రకంగా ముసలి కన్నీరు కార్చడం సరైనది కాదు అని చెప్పి కూడా చేస్తున్నాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది, అదే జరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏసీపీ దైవ ప్రసాద్ అతను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తప్పకుండా ఎవరు చర్యలు తీసుకున్నా, ఎవరు అనవసరంగా నేర ప్రవృత్తితో ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా వదలేదని చెప్పి కూడా చెబుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటిది కులాలని రెచ్చగొట్టి, కాపు వర్గాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ సమన్వయం పాటించండి. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ఏ పోలీసు అధికారిని కూడా వదిలేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. తప్పకుండా దర్యాప్తు జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది సరైన రీతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అబద్ధాలు చేసి దీన్ని కాపు కులాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఎనీ క్వశ్చన్? థ్యాంక్ యూ ఎవరిబడి.